తెలంగాణలో ప్రజల యొక్క సమస్యలను తీర్చడానికి రేవంత్ రెడ్డి ప్రజావాణి తీసుకొని రావడం జరిగింది. దానిలో భాగంగానే 2023 డిసెంబర్ 8వ తారీఖు ప్రజావాణిని ప్రతిష్టంగా స్థాపించేసి ప్రజల యొక్క సమస్యలను ఒక రిక్వెస్ట్ రూపంలో ఒక ప్రజల నుండి అర్జీలని తీసుకోవడం అయితే జరిగింది. ప్రజావాణి ప్రధానంగా మంగళవారం, శుక్రవారం రోజులలో అయితే హైదరాబాద్లో అయితే జ్యోతిరావు పూలే భవన్లో అయితే జరుగుతూ ఉంటాయి. ప్రజల యొక్క అర్జీలు ఏవైతే ఉంటాయో వాటిని ఎవరైనా తీసుకొచ్చి ఇచ్చినా కానీ ఆ సమస్య ఏదైనా కానీ ఆ డిపార్ట్మెంట్ అధికారులతోని సంప్రదింపులు జరిగి ఆ సమస్యను పరీక్షించే విధంగా, అంటే ఆ సమస్య సాల్వ్ అయ్యే విధంగా మరి రేవంత్ రెడ్డి సర్కార్ కీలకంగా ప్రణాళిక చేస్తూ ముందుకెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే చాలామంది కూడా ఈ ప్రజావాణి ఏదైతే హైదరాబాద్లో ఉన్న ప్రజావాణి దగ్గరికి రాలేక ఇబ్బంది పడుతూ ఉన్నారని కూడా ప్రభుత్వం మరో ఆలోచన చేసినట్టు కూడా క్లియర్ కట్గా కనబడుతూ ఉంది. ఇప్పటికే జిల్లాల వారీగా కలెక్టర్ ఆఫీసులలో కూడా ప్రజావాణి అయితే నడుస్తూ ఉంది. సోమవారం లేదా మంగళవారం ఈ 2 రోజుల్లో ఇటు కలెక్టర్ ఆఫీసులలో కూడా ప్రజావాణి నడుస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. అయితే ఇటు జిల్లాల వారీగా పెడుతూనే అదేవిధంగా మండలాలకు కూడా ప్రజావాణి అయితే తీసుకొని వస్తూ ఉన్నారు. ప్రజల యొక్క సమస్యలు ఏవైనా కానీ ముఖ్యంగా ధరణి సంబంధించిన, అంటే ఏవైతే భూములు ఉన్నాయో భూమి రియల్ ఎస్టేట్కి సంబంధించిన ఆ సమస్యలే ప్రధానంగా తెలంగాణలో ఉన్నాయన్నట్టుగా గతంలో ఏదైతే ప్రజావాణి సంబంధించిన ఏవైతే దరఖాస్తులకు సంబంధించిన వాటన్నిటిని కూడా చూస్తే దాదాపుగా 86% కూడా మరి భూమి సమస్యలే మరి ప్రధానంగా వచ్చినట్టు కూడా కనబడుతూ ఉంది. అయితే అవన్నిటికి కూడా ఎక్కడికక్కడ మరి సాల్వ్ చేసుకుంటూ వెళ్తూ ఉంది రేవంత్ రెడ్డి సర్కార్. అదేవిధంగా ఇప్పుడు కూడా ప్రజలకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అయితే జిల్లాలకి కూడా ఎవరైతే కలెక్టర్ ఆఫీస్ కూడా పోవడానికి ఇబ్బందిగా ఉన్న ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ప్రజావాణి ఇటు మండలంలో మండల వేదిక చేసుకొని, అంటే మండల ఆఫీస్ వేదిక చేసుకొని ప్రజావాణి నిర్వహించాలన్నట్టుగా రేవంత్ రెడ్డి సర్కార్ ఫిక్స్ అయినట్టు కూడా కనబడుతూ ఉంది. దానికి కీలకంగా మండల ఆఫీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఆదేశాలు ఇచ్చినట్టు కూడా తెలుస్తూ ఉంది. అక్కడ మండల సంబంధించిన అధికారులు ప్రధానంగా ఉంటారు. ప్రజల సమస్యలు ఏవైనా కానీ మరి అక్కడికి వెళ్ళి వాళ్ళ యొక్క సమస్యను ఒక రిక్వెస్ట్ రూపంలో అక్కడ లెటర్ రాసి ఇస్తే ఖచ్చితంగా దాన్ని సాల్వ్ చేయడానికి మరి అధికారులు చూస్తారు. అధికారులు కూడా బాధ్యత వహించాల్సిందే అన్నట్టుగా రేవంత్ రెడ్డి సర్కార్ దీనిపైన కొంత సీరియస్గా ఉన్నట్టు కూడా క్లియర్ కట్గా కనబడుతూ ఉంది. ప్రజలు సమస్యలు లేకుండా ప్రశాంతంగా ఉండాలి. దానిలో భాగంగా ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ, అంటే పథకాలకు సంబంధించిన సమస్యలు కావచ్చు, రేషన్ కార్డుకి సంబంధించిన సమస్యలు కావచ్చు, ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఏ సమస్యలైనా కానీ వాళ్ళ మండల కేంద్రంకి వెళ్ళి ప్రజావాణిలో వాళ్ళ యొక్క సమస్యను చెప్తే ఖచ్చితంగా అధికారులు స్పందించాల్సిందే అన్నట్టుగా అధికారులకు కూడా సీరియస్ ఆర్డర్స్ చేసినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇది ప్రజలకి గుడ్ న్యూస్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలామంది కూడా ఇటు హైదరాబాద్ దగ్గరికి వచ్చి ఆ ప్రజావాణిలో వాళ్ళ యొక్క దరఖాస్తు ఇవ్వాలంటే కొంత ఇబ్బందిగా ఉంటుంది, కొంత ట్రావెల్ కానీ ఇవన్నీ ఉంటుంది. కాబట్టి అలాంటి ఎటువంటి ఇబ్బందులు లేకుండా వారి యొక్క జిల్లా మరియు వాళ్ళ యొక్క మండలంలో ప్రజావాణి నిర్వహించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది.